గోదావరికని శ్రీరామ్ నగర్లో ఆషాఢం గోరింటాకు వేడుకలను మహిళలు ఒక పండుగలుగా జరుపుకున్నారు. శ్రీరామ మిత్రమండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ గోరింటాకు వేడుకలకు రామగుండం ఎమ్మెల్యే సతీమణి మానాలి ఠాగూర్ హాజరై మహిళలతో కలిసి గోరింటాకును దంచి చేతులకు గోరింటాకును పెట్టుకుంటూ ఆనందంగా గడిపారు. మహిళలకు ఒకరినొకరు చేతులకు గోరింటాకు పెట్టుకుని పండిన తమ చేతులను చూసి మురిసిపోయారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సతీమణి మానాలి ఠాగూర్తో పాటు కాలనీ మహిళలు మాట్లాడుతూ ఆషాఢం మాసంలో మహిళలు ఇష్టంగా తమ చేతులకు గోరింటాకు పెట్టుకుని ఎర్రగా పండిన తమ చేతులను చూసుకొని మురిసిపోవటం అనాదిగా వస్తుందని తెలిపారు. ఎన్నో ఔషధ గుణాలు కలిగిన గోరింటాకును పెట్టుకోవడం మూలంగా మహిళల్లో అందంతో పాటు ఆరోగ్యపరమైన లాభాలు కూడా ఉంటాయని అన్నారు. గోరింటాకు ఆషాఢ మాసంలో పెట్టుకోవడం మూలంగా ఒంట్లో వేడిని కూడా తీసివేస్తుందని, చర్మ సంబంధిత వ్యాధులను తొలగిస్తుందని వెల్లడించారు. గోరింటాకు వేడుకలను ఒక పండగలా ఇలా జరుపుకోవటం మూలంగా మహిళల్లో ఐక్యత కూడా పెరుగుతుందని సూచించారు. మన పూర్వీకులు మనకు నేర్పించిన మంచి సాంప్రదాయాలను, మంచి కట్టుబాట్లను ఈ తరం పిల్లలకు నేర్పించాల్సిన బాధ్యతగా మనపై ఉందన్నారు. ఇక్కడ గోరింటాకు సంబరాలు ఎంతో అందంగా ఒక పెద్ద ఆర్గనైజర్ కూడా చేయలేని విధంగా ఇక్కడ ఉన్న మకన్ సింగ్ కుటుంబం, ఇక్కడ ఉన్న మకన్ సింగ్ ఆడబిడ్డలు, మా ఆడబిడ్డలు, అక్క చెల్లెలు అందరు కలిసి ఈ సంబరాలలో నన్ను కూడా ఇక్కడ పిలిచినందుకు వీళ్ళందరికీ మళ్ళొకసారి చేతులు జోడించి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. ఈరోజు నేను ఒకటే కోరుకుంటున్నా, దేవాది దేవుణ్ణి వీళ్ళందరి ఇళ్లలో సుఖ సంతోషాలు ఉండాలని. మకన్ సింగ్, రాజ్ ఠాకూర్ వీళ్ళ గురించి ఏదైతే సంకల్పం చేసుకొని ఊరు డెవలప్మెంట్ గురించి ముందుకు వెళ్తూ ఉన్నాడో అవన్నిటికీ వీళ్ళు అక్క చెల్లెళ్ళ దీవెనలు, అమ్మలు పెద్దమ్మల దీవెనలు తోడయి ఆయనకి ఎక్కడ కూడా ఏ అడ్డంకాలు లేకుండా ఈ ఊరు రామగుండంని మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా ఏదైతే ఆయన చూడాలనుకుంటున్నాడో, మీ అందరికీ మంచి చేయాలనుకుంటున్నాడో అది మీ అందరి బ్లెస్సింగ్స్ ద్వారా జరగాలని కోరుతూ, ఆడవాళ్ళకు ఆషాఢం వచ్చిందంటేనే మైదాకు ఇష్టం కాబట్టి పెట్టుకోగలిగితే 5 సార్లు పెట్టుకోవాలి. ఆషాఢం వేళ వరకు మంచిగా పండితే ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు అవుతాయి, మంచిగా ఇంటి లోపల ఆరోగ్యంగా మంచిగా ఉంటారు. ఈరోజు ఆషాఢ మాసం సందర్భంగా మేము ఇలా అందరం కలిసి గోరింటాకు పెట్టుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇలా మేము ప్రతి సంవత్సరం జరుపుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇది కేవలం ఒక సాంప్రదాయం మాత్రమే కాదు, మా అందరి ఐక్యతని గుర్తింపజేస్తుంది. ఆషాఢ మాసంలో ఇలా గోరింటాకు పెట్టుకోవడం వల్ల మనకు చాలా ఆరోగ్య బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఇలా అందరూ పెట్టుకుంటే వాడిలో ఉన్న ఆరోగ్యపరంగా కూడా చాలా హెల్ప్ చేస్తుంది. సో అందరూ ఇది పాటించాలి అని నేను కోరుకుంటున్నాను. ఎవరి కాలనీస్లో వాళ్ళు వీలైనంత వరకు ఇలా చేసుకుంటే మీరు కూడా కలిసికట్టుగా ఉండొచ్చు. ఈ కార్యక్రమంలో 10వ డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్ అడ్డాల గట్టయ్య, తిరుమల మాజీ కార్పొరేటర్ పిడుగు కృష్ణ, శ్రీరామ మిత్రమండలి సభ్యులు రంగు తిరుపతి, మామిడి వీరేశన్, రంగు కృష్ణ, జయరాం అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.